మీనరాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశి యొక్క ఫలితాలు మనకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీనరాశి వారికి ఉంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా జన్మ రాశిలో శని సంచారం. ఇక మీనరాశికి చతుర్థ స్థానంలో బృహస్పతి కొంత అనుకూలంగా సంచరించడం. మీనరాశి వారికి రాహు ఏ స్థానం, కేతు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీనరాశికి జన్మ శని ఏలినాటి శని ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాం. చాలామంది మేము ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మ శనిలో ఉన్నాం అన్నటువంటి అపోహల ఇబ్బందులో ఉన్నటువంటి వారికి మీనరాశి వారికి గత 2.5 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండబోతుంది. మీనరాశి వారికి అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. అప్పులకు దూరంగా ఉండాలి. తెలియని చోట్ల లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్లు వంటివి మాత్రం చెయ్యొద్దు. అలాగే మీనరాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి స్థితి కూడా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి కొంత కలిసి వస్తాయి. అయితే మీనరాశికి ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి జన్మశని వల్ల కనబడుతుంది. కొంత గురుబలం, రాహుకేతు బలం అనుకూలత వలన గత 2 ఏళ్లలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి మాత్రం బయటపడతారు. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలని ఇవ్వబోతోంది. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దీంతోపాటు శనివారం రోజు, నెలకొక శనివారమైనా నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను.